అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం బిస్కెట్ చూస్తారే, ఒక మెతుకు బిస్కెట్ సరిపోద్ది కదా అని అంటాను చూడు. ఆ రకంగా ఒక మండలాన్ని తీసుకుంటే ఒక యూనిట్గా ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అన్న విషయం మీకు స్పష్టంగా బోధపడుతుంది. ఉద్యమ సందర్భంలో కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉండే కదా, నీళ్లు నిధులు నియామకాలు. మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే ఏంది అని. అయితే ఒక మార్పు ఉంది, చూడాలి మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంది కేవలం ఏదో రాజకీయాల కారణాల చేతనో ఇంకో దాంతోనో కాదు. రాష్ట్రం రావడం అనేది ఎవరో ఒక్కరి కోరిక కాదు. ఇది మొత్తం 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కానీ తెలంగాణ కేవలం భావన కాదు, తెలంగాణ వాస్తవం. తెలంగాణకు నీళ్లు ఉండి కూడా ఈ పొలాల్లో పారలేదనేది వాస్తవం. తెలంగాణలో నిధులు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉపయోగపడతలేదనేది వాస్తవం. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళకు రావడం లేదు, ఇక్కడ దక్కడం లేదు, ఎవరో వచ్చి దాంట్లో కూర్చుంటున్నారనేది వాస్తవం. కాబట్టి తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఎప్పుడు కూడా వాస్తవమే. తెలంగాణ రియాలిటీ. తెలంగాణ మోసపోతున్నది, తెలంగాణ గోసపడుతున్నది, తెలంగాణ ద్రోహానికి గురవుతున్నది అన్నది వాస్తవం. ఎందుకు మీ రాష్ట్రం తెచ్చి ఏం చేసుకుంటారు అని అంటే, ఇగో ఇవి చేసుకుంటాం, మా రాష్ట్రం మాకు వస్తే మా నీళ్లు మాకు దక్కుతాయి, మా నిధులు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మా వాళ్ళకే వస్తాయి, మేమే చేసుకుంటాం, ఇగో దీని కొరకే రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నామని చెప్పి ప్రపంచానికి చెప్పినాం. తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని. తెచ్చుకున్న రాష్ట్రంలో ఏం జరిగింది, అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామా లేదా అనే దాని మీద ఇవాళ మళ్ళీ మనం చర్చ పెట్టాలి అని చెప్పేసి అనుకో. ఇక ఎందుకులే, మన పాత్ర అయిపోయింది కదా, మనం పుట్టిందే కేవలం తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం రాసుకున్నాం అన్నాడు. నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించాడు కేసీఆర్. జలదృశ్యంలో చెప్పినాడు, అదే మాట చెప్పినాం. అనుకున్న ప్రకారం మన లక్ష్యాన్ని చేరుకున్నాం కదా, ఇంకెందుకు మనం దీన్ని ఇక్కడితోనే ఒడిపిద్దామనే భావన వచ్చి ఉండే వాస్తవానికి. కేసీఆర్ గారికి కూడా కొట్లాడి అలసిపోయినా అన్న భావన వచ్చి ఉండే అన్నాడు. కానీ ప్రజలకి నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సహా, మేధావులతో సహా, ఆ రోజు దాంట్లో కూడా అశోక్ అన్న గారు భాగస్వాములు అయి ఉన్నారు, దేవప్రసాద్ అన్న ఉన్నాడు, వెంకటేశ్వర గారు ఉన్నారు, నరసన్న ఉన్నారు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. ఆ చర్చ వచ్చినాడు అందరూ ఒకటే మాట చెప్పాను, అన్న ఈయన కాసి నక్కలపాలు చేయొద్దు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ దొంగల చేతిలో పెడితే దీన్ని ముక్కలు చేసి మళ్ళీ అమ్ముకుంటారు, దీన్ని నాశనం చేస్తారు. ఎవరికి తెలుసు ఈ ఉద్యమ ఆకాంక్షలు? ఒక్కడికి కూడా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు.